నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో మరో 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు పునాది. విశాఖ జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు శంకుస్థాపన. పెట్రోల్ రంగంలో 1,20,000 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న చంద్రబాబు. 1,00,000 మందికి పైనే ఉపాధి లభిస్తుందన్న వెంకయ్య, ధర్మేంద్ర ప్రధాన్. విశాఖలో ఒకే రోజు 8 ఐటీ సంస్థలు ప్రారంభించిన చంద్రబాబు. నవ్యాంధ్రను ఉద్యోగాల కేంద్రం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పుపై రేపు తెలంగాణ మంత్రివర్గం చర్చ. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే అవకాశం. సచివాలయ నిర్మాణంపై మంతనాలు. హైదరాబాద్లో ఫార్మా రంగానికి అపార అవకాశాలున్నాయన్న కేటీఆర్. అందిపుచ్చుకోవాలని అమెరికా ఔషధ రంగ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం. లోయలో పడిన బస్సు. 22 మంది దుర్మరణం. తమిళనాడు శివకాశిలో బాణాసంచా పేలి 9 మంది మృతి. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల 3వ ముఖాముఖిలో హిల్లరీకి ఆధిక్యం. పరస్పర ఆరోపణలు, విమర్శలతో వాడీవేడిగా సాగిన చర్చ. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వరకు కోస్తా తీరం పెట్రోలియం హబ్గా తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, వెంకయ్యనాయుడుతో కలిసి సబ్బవరం మండలం వంగెలిలో పెట్రోలియం విశ్వవిద్యాలయం నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే దేశం శక్తివంతమవుతుందన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య, ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో 2 జాతీయ సంస్థలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామం వద్ద 201 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే పెట్రోలియం విశ్వవిద్యాలయానికి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పెట్రోలియం విశ్వవిద్యాలయంలో ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని కూడా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి కలిసి ప్రారంభించారు. ఆరిలోవలోని జీవీఎంసీ భవనంలో తాత్కాలికంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభం కానుంది. వచ్చే జూన్ నాటికి ఏపీలోని 100% ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం రంగంలో 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. పెట్రోలియం రంగంలో వచ్చే పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. పంచాలంటే ఉత్పత్తి జరగాల, పెట్రోలియం యూనివర్సిటీ రావాలా, హెచ్పీఎస్పీఎల్ ఎక్స్పాన్షన్ కావాలా, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పడాలా, దీనికి కావాల్సిన ఇంకా అనేక రకాల సంస్థలు రావాలా. అప్పుడే సంపద పెరుగుతుంది. ఆ పెరిగిన సంపద అందరికీ పంచుతుంది. తద్వారా జనం యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందరూ సంతోషంగా బతికే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లాలంటే ఢిల్లీ, అమరావతి కలవాలి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కలవాలి. టీం ఇండియాగా పనిచేయాలి. ముఖ్యమంత్రి చేసే ప్రయత్నాలకు స్థానికంగా ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు సహకరించాలి. వాళ్ళకి ప్రజలు సహకరించాలి. అందరం కలిస్తే మన దేశం శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. పెట్రోలియం వర్సిటీ, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, మెరైన్ వర్సిటీలతో సబ్బవరం విద్యా కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు పెట్రోలియం యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ గాని, హెచ్పీసీఎల్ ఇక్కడ ఎక్స్పాన్షన్ గాని, ఇవన్నీ కూడా చూసినప్పుడు విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు ఇది ఒక పెట్రోలియం హబ్ గా తయారవుతుంది. ఈ రోజు మంత్రి గారు ఇచ్చిన కమిట్మెంట్ మీరు చూస్తే 1,22,000 కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో పెట్రోలియం సెక్టర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అటు పోలవరం పూర్తి చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని కేంద్రం ఇచ్చే స్పెషల్ ప్యాకేజీ కూడా తీసుకుంటూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతున్నాం. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో స్వచ్ఛ భారత్ అంశంపై నిర్మించిన లఘు చిత్రాల్ని ముఖ్యమంత్రి తిలకించారు. నవ్యాంధ్రను ఉద్యోగాల కేంద్రంగా మలచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఉద్యోగాలిచ్చే స్థాయికి రావాలని కోరారు. విశాఖలోని సీతమ్మధారలో 8 ఐటీ సంస్థలను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న ప్రాంతం అంతా సిలికాన్ వ్యాలీ కావాలని ఆకాంక్షించారు.
ఐటీలో ప్రపంచంలో భారత్ ముందుంటే అందులో ఆంధ్రప్రదేశ్ మార్గదర్శనం చేసేదిగా ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచమంతా ప్రచారం చేసి పెట్టుబడులు తీసుకురావాలని కోరారు. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిజిటల్ తరగతుల కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందుకోసం ఆర్థిక సాయం చేసిన దాతలను అభినందించారు. భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడ జరిగిందేమో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క కాలేజీలో డిజిటల్ క్లాస్ రూమ్ పెట్టిన ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కే దక్కుతుంది. ఇది యథార్థం. దగ్గర 1200 స్కూల్స్ ఇప్పుడు కనెక్ట్ చేశారు. పక్షులు కానీ జంతువులు కానీ వస్తువులు కానీ ఏమైనా చూపించాలంటే మామూలుగా చెప్పినప్పుడు వర్ణించాలి. డిజిటల్ అయితే ఎట్లుంటుందో చూపించే అవకాశం ఉంటుంది. ఈ రెండు కంటే ఒకటి వినడం కంటే చదవడం కంటే బ్రహ్మాండమైనటువంటి విధానం ఆడియో వీడియో ప్రజెంటేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కృష్ణా జలాల పంపిణీపై తదుపరి వాదనలను 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేస్తూ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పునిచ్చిన వేళ భవిష్యత్ కార్యాచరణపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. ఈ అంశంపై చర్చించేందుకు రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య కృష్ణా జలాలను పంచాలని మొదటి నుంచి వాదిస్తున్న తెలంగాణ సర్కార్ ట్రైబ్యునల్ తీర్పు అందుకు భిన్నంగా వచ్చినందున భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై రేపటి మంత్రివర్గ భేటీలో చర్చించనుంది. ఇదే సమయంలో నూతన సచివాలయ నిర్మాణంపై చర్చించనున్న కేబినెట్ భవన నిర్మాణం చేపట్టేందుకు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, శాఖల కార్యాలయాలు తరలించేందుకు ప్రత్యామ్నాయాలపై మంతనాలు జరిపే అవకాశం ఉంది. సచివాలయానికి నూతన భవన నిర్మాణం చేయాలని తీసుకున్న నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలోని సచివాలయ భవనాలను తమకు అప్పగించాలని గవర్నర్ను కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసే అవకాశం ఉంది. ప్రస్తుత సచివాలయ భవనాన్ని కూల్చేసి నూతన భవన సముదాయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందున తాత్కాలిక సచివాలయం కోసం అధికారులు అన్వేషణ చేపట్టారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం, ఇతర శాఖలు ఏర్పాటు కోసం నగరంలోని పలు ప్రభుత్వ భవనాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పరిశీలించారు. సైఫాబాద్లోని హెర్మిటేజ్ భవనాన్ని పరిశీలించిన రాజీవ్ శర్మ ముఖ్యమంత్రి కార్యాలయ ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలపై పలువురు అధికారులతో సమీక్షించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి నూతన క్యాంప్ కార్యాలయంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తక్కువ వేతనాలకే అత్యధిక నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఆర్థికంగా వేగవంతమైన అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పారిశ్రామికవేత్తలకు సూచించారు. అమెరికా మిన్నెపోలిస్లో జరిగిన సదస్సులో పాల్గొన్న కేటీఆర్ ప్రధానంగా వైద్య రంగంలో హైదరాబాద్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. వైద్య సాంకేతిక రంగానికి చెందిన 1000 మంది ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో సరళతర వాణిజ్య విధానంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా 2500కు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని తెలిపిన మంత్రి ప్రపంచ దిగ్గజ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఫేస్బుక్, అమెజాన్ హైదరాబాద్ను ఎంచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వైద్య ఉపకరణాలు, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ల తయారీ, పరిశోధన, అభివృద్ధికి తెలంగాణ అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సర్కార్ 250 ఎకరాల్లో చేపట్టిన వైద్య ఉపకరణాల తయారీ పార్కులో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమోక్రటిక్ అభ్యర్థి హిలరీ క్లింటన్ ముందంజలో కొనసాగుతున్నట్టు CNN పోల్ వెల్లడించింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో జరిగిన 3వ విడత ముఖాముఖి తర్వాత హిలరీ 52% మంది మద్దతుతో ముందంజలో ఉన్నట్టు ఆ సర్వే వెల్లడించింది. 3వ విడత ముఖాముఖి తర్వాత నిర్వహించిన పోల్లో కేవలం 39% మంది మాత్రమే ట్రంప్ వైపు మొగ్గు చూపినట్టు CNN వెల్లడించింది. బ్రెడ్బార్ట్ ఆన్లైన్ పోల్ కూడా హిలరీ వైపే అమెరికన్లు మొగ్గు చూపుతున్నట్టు వివరించింది. ఈ పోల్లో 59.3% మంది హిలరీకి మద్దతిస్తే 40.65% మంది ట్రంప్ పక్షాన నిలిచినట్టు తేలింది. వాషింగ్టన్ టైమ్స్ పోల్ మాత్రం ఆఖరి విడత ముఖాముఖిలో ట్రంప్ విజేతగా నిలిచినట్లు పేర్కొంది. ఇందులో 77% మంది ట్రంప్కు మద్దతిస్తే కేవలం 17% మంది హిలరీకి అండగా నిలిచినట్టు పేర్కొంది. అంతకుముందు 3వ విడత ముఖాముఖిలో హిలరీ, ట్రంప్ వేర్వేరు అంశాలపై తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో రిగ్గింగ్ జరుగుతోందని విమర్శించిన ట్రంప్ ఈమెయిల్ అక్రమాలను దృష్టిలో పెట్టుకుని హిలరీని ఎన్నికల్లో పోటీకి అనుమతించరాదని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన హిలరీ ఓటమి భయంతోనే ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. I'm not looking at anything now. I'll look at it at the time. What I've seen is so bad. First of all, the media, and so corrupt, and the pile-on is so amazing. The New York Times actually wrote an article about it that they don't even care.
It's so dishonest, and they've poisoned the minds of the voters. But unfortunately for them, I think the voters are seeing through it. I think they're going to see through it. We'll find out on November 8th, but I think they're going to see through it. She's guilty of a very, very serious crime. And just in that respect, I say it's rigged. She should never have been allowed to run for the presidency based on what she did with emails and so many other things. Every time Donald thinks things are not going in his direction, he claims whatever it is rigged against him. The FBI conducted a year-long investigation into my emails. They concluded there was no case, said the FBI was rigged. He lost the Iowa caucus. He lost the Wisconsin primary. He said the Republican primary was rigged against him. Now, that is not the way our democracy works. We've been around for 240 years. We've had free and fair elections. We've accepted the outcomes when we may not have liked them. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. రేసాయి జిల్లాలో ఓ బస్సు లోయలో పడిన ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. బస్సు లోతైన లోయలో పడినందున క్షతగాతులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తమిళనాడు శివకాశిలో బాణాసంచా గిడ్డంగిలో అగ్ని ప్రమాదం 9 మంది ప్రాణాలు తీసింది. ఈ ఘటనలో మరో 16 మంది గాయపడగా వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాణాసంచా గిడ్డంగి నుంచి బాణాసంచాను ఓ వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలో రాపిడికి గురై ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు పక్కనే ఉన్న స్కానింగ్ కేంద్రంలోకి వ్యాపించి అక్కడికి వచ్చిన రోగుల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు ఊపిరాడక ఆసుపత్రి పాలయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే 2 అగ్నిమాపక యంత్రాలను అక్కడికి తరలించిన అధికారులు మంటలను అదుపు చేశారు. బాణాసంచా ప్రమాదానికి సంబంధించి ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసే వరకు కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని కాంగ్రెస్ తెలంగాణ నేతలు ప్రకటించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని మహబూబాబాద్లో రైతు గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు రైతుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. వచ్చే నెల రోజుల పాటు రైతుల వద్దకు వెళ్లి పూర్తి రుణమాఫీ చేయాలని సంతకాలు సేకరిస్తామన్నారు. డిసెంబర్ 2న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. నకిలీ విత్తనాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ పీసీసీ నేతలు డిమాండ్ చేశారు. అరాచకాలను అణచివేయటమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కూనీ జరగకుండా ఉంచి ఇచ్చిన హామీలు నిలబెట్టే విధంగా ఈ ప్రభుత్వాన్ని నిలిపి, అది లేకుంటే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి మీరు ఆశించిన విధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సుపరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ కంకణదారులై ఉన్నది. అందుకొరకు అహోరాత్రాలు మేము చేసే కృషికి మీరందరూ సహకరించండి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల పట్ల గాని వ్యవసాయం పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి. గత సంవత్సరం కరువులో తెలంగాణ వ్యాప్తంగా పంట నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం 770 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తే ఈ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన ఇన్పుట్ సబ్సిడీని ఒక్క రైతు కూడా ఇవ్వకుండా కాంట్రాక్టర్లకి మళ్లించిన విషయం కూడా ఇది సిగ్గుచేటని చెప్పి మనం చేస్తున్నాం. రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా డిజిటల్ పరిజ్ఞానాన్ని అభివృద్ది చేస్తున్నారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పెట్టుబడి వ్యయం తగ్గించడం, ఎరువులు విత్తనాల ధరలు తగ్గించడం, బ్యాంకుల ద్వారా ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పంట రుణాలు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు, ముద్రా బ్యాంకు ద్వారా రుణ పరపతి అందించే కార్యాచరణపై బ్యాంకర్లతో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు. చిన్న చిన్న అవాంతరాలను అధిగమిస్తూ రుణ సహాయంలో వేగం పెంచాలని బ్యాంకర్లను కోరినట్లు చెప్పిన ఆయన అందుకు బ్యాంకర్లు సమ్మతించారని చెప్పారు. తెలంగాణ రైతులకు సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, అందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని దత్తాత్రేయ సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమగ్రమైనటువంటి ఒక అవగాహన కల్పించుకొని వెంటనే కేంద్రం యొక్క సహాయాన్ని తీసుకోవాలని, తెలంగాణ రైతులకు కేంద్రం సహాయం చేయడానికి అన్ని విధాలుగా సన్నద్ధమై ఉన్నది. ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ టెస్ట్ కార్డ్స్, ఇంకా అనేకమైనటువంటి కొత్త పద్ధతులు చేపడుతున్నారు. వీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకోవాలని నేను కోరడం జరిగింది. త్వరలోనే విశాఖలో టేబుల్ టెన్నిస్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖలోని పోర్ట్ స్టేడియంలో నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఆయన ప్రభుత్వాల పనితీరు, దేశంలో సరైన విధానం లేనందునే క్రీడల్లో వెనుకబడ్డామని చెప్పారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను క్రీడల్లో ముందంజలో నిలిపే విధంగా ఈ నెలలోనే కొత్త విధానాన్ని తెస్తామని చెప్పారు. టెన్నిస్ టోర్నీ ప్రారంభించిన తర్వాత చంద్రబాబు కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడగా ఆయనతో ఆడేందుకు క్రీడాకారులు, విద్యార్థులు ఆసక్తి కనబరిచారు.
we will establish table tennis academy in Andhra Pradesh. You need any additional infrastructure, you tell me, I will create additional infrastructure also. And we have to encourage all schools, colleges, table tennis is event. Every year we have to bring best players here. You have to produce international players, best players for the table tennis to play in the world. And also you have to do one national, one international event every year you have to conduct in Visakhapatnam. నార్కట్పల్లి అద్దంకి రహదారిపై నల్గొండ జిల్లా మాడుగులపల్లి వద్ద కారు ఆటో ఢీకొన్న ఘటనలో 2 చనిపోయారు. మరో 4 తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మిర్యాలగూడ వైపు వెళుతున్న ఆటోను అదే మార్గంలో వెళుతున్న కారు ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఆటోను ఢీకొన్న తర్వాత డివైడర్ పైనుంచి దూసుకు వెళ్లిన కారు నల్గొండ వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని తర్వాత క్రషర్ లారీకి తగిలింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను వెంటనే జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 2కి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఒక యువకుడు పెద్దల పంతాలకు బలైపోయాడు. కరీంనగర్ జిల్లాలో ప్రేయసి కుటుంబ సభ్యులు అనిల్ అనే యువకుడిని దారుణంగా హతమార్చారు. కరీంనగర్ మండలం రేకుర్తిలోని విజయపురి కాలనీకి చెందిన అనిల్ అదే కాలనీకి చెందిన మౌనిక 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి పెద్దలకు ఈ వ్యవహారం నచ్చలేదు. గతంలో మౌనిక అనిల్ వద్దకు వెళ్లినప్పుడు ఆమె మైనర్ కావడంతో అనిల్పై కేసు పెట్టగా కొన్ని రోజులు జైలు పాలయ్యాడు. మైనార్టీ తీరడంతో యువతి మౌనిక బుధవారం మళ్లీ అనిల్ వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరింది. ఇద్దరూ పోలీసుల శరణు కోరగా వివాహం చేసుకున్నాకే రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు ఇవాళ ఎల్ఎండి కాలనీలోని తపాల లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్లారు. అక్కడ యువతి బంధువులు అనిల్ను కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. కత్తితో అనిల్ గొంతు కోయగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత మౌనికను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బెంగళూరులో ఓ భూ వివాదంలో తలదూర్చిన మద్దెల చెరువు సూర్య అనుచరుడు మధుసూదన్ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా చితకబాదారు. దుబాయ్ వాళ్లకు చెందిన 47 కోట్ల రూపాయల భూమి వివాదంలో తలదూర్చాడని అతనిపై ఆరోపణలున్నాయి. సెటిల్మెంట్లో అతను మోసం చేయడం వల్లే ప్రత్యర్థులు మధుసూదన్ రెడ్డిని దారుణంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఎవరు క్షమాపణ చెప్తారు, ఎవరు చెప్పాలా? ಇಲ್ಲಿ ನೋಡೋ ಮೇಲೆ ತಪ್ಪು చేయనట ಇನ್ನೊಂದ್ಸಲಿ ತಪ್ಪು చేయనట ಯಾರೇ ಫೋನ್ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ నుంచి భారత్లోకి చొరబడేందుకు తీవ్రవాదులు చేసిన మరో ప్రయత్నాన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. జమ్మూ కశ్మీర్ కతువా జిల్లాలో భారత భూభాగంలోకి చొరబడేందుకు తీవ్రవాదులు ప్రయత్నించగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ సమర్థంగా అడ్డుకుంది. గత రాత్రి 11 గంటల 45 నిమిషాల సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత భూభాగంలోకి అడుగుపెట్టిన 6 ఉగ్రవాదులు గస్తీ నిర్వహిస్తున్న భద్రతా దళాల వాహనంపై దాడి చేశారు. ప్రతిచర్యగా ముష్కర్లపై బీఎస్ఎఫ్ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది గాయపడగా అతన్ని తీసుకుని ముష్కర్లు పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు రాజౌరి జిల్లాలో పాక్ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడినట్టు సైన్యం తెలిపింది. బింబేర్గలీ వద్ద నియంత్రణ రేఖకు అటువైపు నుంచి పాక్ బలగాలు కాల్పులు జరపగా భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొట్టాయని అధికారులు వివరించారు. ఈ కాల్పులు దాదాపు 15 గంటలు జరిగినట్టు వెల్లడించారు. దాదాపు నెల రోజుల నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించాయి. అతి త్వరలోనే ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి తెలిపారు. అపోలో ఆసుపత్రి వైద్యులు నిపుణుల పర్యవేక్షణలో జయ కోలుకున్నారని సరస్వతి వివరించారు. వైద్యుల సూచన మేరకు ముఖ్యమంత్రి విశ్రాంతి తీసుకుంటున్నారని, దేవుడి ఆశీస్సులు ఆమె వెంట ఉన్నాయని సరస్వతి వివరించారు. జయలలిత త్వరగా కోలుకోవాలంటూ తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత పీసీసీ మాజీ అధ్యక్షురాలు రీటా బహుగుణ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె కమలతీర్థం పుచ్చుకున్నారు. 24 ఏళ్లు కాంగ్రెస్లో సేవలందించారని తెలిపిన రీటా బహుగుణ ప్రస్తుతం ఆ పార్టీ తన ప్రతిష్ట కోల్పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసిన రీటా ఆయన నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించడం లేదన్నారు. లక్షిత దాడులపై రాహుల్ సాక్ష్యాలు అడగడం బాధ కలిగించిందన్న ఆమె ఈ విషయంలో ప్రధాని మోదీని పరుష వ్యాఖ్యలతో నిందించడం సరికాదని మండిపడ్డారు.
అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పవనాలు సహా బ్యాంకింగ్ రంగ వాటాలు కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 66 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 145 పాయింట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ ఉదయం క్రితం ముగింపునకు 216 పాయింట్ల ఎగువన 28,031 పాయింట్ల వద్ద మొదలైన సూచీ ఆ తర్వాత ఏ దశలో కూడా వెనుదిరిగి చూడలేదు. ఒక దశలో 28,212 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ చివరకు 28,130 వద్ద ముగిసింది. ఇవాల్టి ట్రేడింగ్లో ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాటాలు లాభపడగా మెటల్, స్థిరాస్తి, మూలధన వస్తు రంగాలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఔషధ రంగ వాటాలు నష్టపోయాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 8,699 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో మరో 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు పునాది. విశాఖ జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు శంకుస్థాపన. పెట్రో రంగంలో 1,20,000 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న చంద్రబాబు, 1,00,000 మందికి పైనే ఉపాధి లభిస్తుందన్న వెంకయ్య, ధర్మేంద్ర ప్రధాన్. విశాఖలో ఒకే రోజు 8 ఐటీ సంస్థలు ప్రారంభించిన చంద్రబాబు, నవ్యాంధ్రను ఉద్యోగాల కేంద్రం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పుపై రేపు తెలంగాణ మంత్రివర్గం చర్చ. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే అవకాశం. సచివాలయ నిర్మాణంపై మంతనాలు. హైదరాబాద్లో ఫార్మా రంగానికి అపార అవకాశాలున్నాయన్న కేటీఆర్, అందిపుచ్చుకోవాలని అమెరికా ఔషధ రంగ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడిన బస్సు, 22 మంది దుర్మరణం. తమిళనాడు శివకాశిలో బాణాసంచా పేలి 9 మంది మృతి. అమెరికా అధ్యక్షాభ్యర్థుల 3వ ముఖాముఖిలో హిల్లరీకి ఆధిక్యం. పరస్పర ఆరోపణలు, విమర్శలతో వాడివేడిగా సాగిన చర్చ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.